హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు పుదీనా రైస్ షేర్ చేస్తున్నానండి. సింగిల్ రెసిపీ అయితే ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ పుదీనాతోటి సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి కూరగాయలు లేకపోయినా కూడా ఇదొక్కటి చేసుకుంటే అసలు ఇష్టంగా తినేయచ్చండి. ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట. పుదీనా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. అండ్ ఇక్కడ నేను పుదీనా 2 కట్టలు తీసుకున్నాను. ఆకులన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం తీసుకున్నాను. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న అన్నం అండి. ఇది మనము అప్పటికప్పుడు వేడివేడిగా అయినా వండుకొని పెట్టుకోవచ్చు. పలుకుగా వండుకోవాలి. అండ్ లేదు మనకి ఒక్కొక్కసారి అన్నం ఎక్స్ట్రా ఉంటుంది కదా, మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మనకి అన్నం ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాన్ని వేస్ట్గా మనము ఒక్కొక్కసారి పడేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇలా చేసుకున్నా కూడా చక్కగా మనము తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మిక్సీలోకి తీసుకోవాలి. మిరపకాయలు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. అలాగే పుదీనా కూడా వాష్ చేసేసుకొని నీట్గా వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి, అల్లము, జీలకర్ర వేసుకోవాలి. సో నేను అందులో ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసాను. మనం పోపు వేసుకుంటాం కదా, పోపు కోసం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపుకి ఇవన్నీ తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా తీసుకున్నానండి. అవన్నీ కూడా మనం పులిహోరకి ఎలా అయితే తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. అండ్ మనము ఇప్పుడు పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా గట్టిగా పట్టుకోవాలి. బాగా జారుగా పట్టుకోకూడదు. ఇలా కొంచెం గట్టిగా పట్టుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత మనం కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోవాలండి. కలుపుకోవడానికి బాగుంటుంది వెడల్పుగా ఉన్న కడాయి అయితే. తగినంత ఆయిల్ వేసుకొని పోపుకి తీసుకున్నవన్నీ కూడా వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాజు అందుబాటులో లేకపోతే ఓన్లీ పల్లీలతో అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అవన్నీ వేగిపోయాయి కదా, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పుదీనా పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. సో పుదీనా పేస్ట్ వేసిన తర్వాత మనకు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అది వేయించుతున్నప్పుడు పచ్చివాసన అనేది పోతుంది. అలా వేయించుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే మనం లాస్ట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసి ఇది బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ రెసిపీ కనుక ట్రై చేసి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది. లంచ్ బాక్సెస్ కూడా ఇది ఈజీగా చేసి ఇవ్వచ్చండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి చక్కగా ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు. అండ్ జర్నీ టైంలో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా పులిహోర అది చేసుకుంటాం కదా, సో ఇది కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఆ పేస్ట్ అంతా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అలాగే నేను ఒక స్పూను నెయ్యి వేసాను. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో బాగా కలుపుకున్న తర్వాత ఇది మనం వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారిన తర్వాత అయినా కూడా బాగుంటుంది. టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ కాదు. అండ్ ఇది రైతాతోటి తినొచ్చు. ఇంకా మనం పచ్చి ఉల్లిపాయ ముక్కల పైన లెమన్ వేసుకొని ఇందులో కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.